హలో స్టూడెంట్స్, సో ఇప్పుడు మనం లెసన్ 3 స్టార్ట్ చేద్దాం. సో లెసన్ 3 ఇది ఒక షార్ట్ నోట్. సో హరప్పన్ సివిలైజేషన్ అంటే దీన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని కూడా అంటారు. హరప్పన్ సివిలైజేషన్ అని ఎందుకు అంటారంటే ఈ సివిలైజేషన్లో ఫస్ట్ కనుగొన్న సిటీ పేరు హరప్ప అనమాట. అట్లా దీనికి హరప్పన్ సివిలైజేషన్ అని వచ్చింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని ఎందుకు అంటారంటే ఇండస్ నది చుట్టుపక్కల ఏరియాస్ అంతా ఈ సివిలైజేషన్ ఉంటుంది, అందుకే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని కూడా అంటారు. సో వరల్డ్ మొత్తంలో ఇది ఒక ఎర్లియస్ట్ ఇంకా మోస్ట్ అడ్వాన్స్డ్ అర్బన్ సిటీస్ అని మనం చెప్పొచ్చు. ఎందుకు చెప్తున్నానో ఇది తర్వాత మీకు అర్థమవుతుంది. సో హరప్పన్ సిటీస్లో మనకి ప్రతి సిటీస్ 2 or 3 పార్ట్స్ లాగా డివైడ్ అయ్యి ఉంటుంది. మేజర్గా టూ పార్ట్స్ లాగా డివైడ్ అవుతుంది. ఒక పార్ట్ వచ్చేసి లోవర్ టౌన్ అనమాట. ఇగో ఈ ఏరియా చిన్నగా ఉన్న ఏరియా అంతా లోవర్ టౌన్. ఇంకొక పార్ట్ వచ్చేసి అప్పర్ సిటాడల్ అంటారు. ఓకే, సో సిటాడల్లో రాజులు, మంత్రులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ సిటాడల్ ఏరియాలో ఉంటారు. నార్మల్ పీపుల్ అందరూ లోవర్ టౌన్లో ఉంటారు. సో ఈ లోవర్ టౌన్ అనేది ఈస్ట్ సైడ్ ఉంటే సిటాడల్ వచ్చేసి వెస్ట్ సైడ్లో ఉంటుంది. ఓకే, సో ఇది మొత్తానికి బేసిక్ హరప్పన్ సిటీ యొక్క స్ట్రక్చర్ అనమాట. సో అన్ని సిటీస్ 2 పార్ట్స్ లాగా డివైడ్ అయ్యి ఉంటుంది. సిటాడల్, లోవర్ టౌన్. ఓకే, సిటాడల్ అప్పర్ ఉంటుంది, పెద్దగా హైట్ ఉంటుంది, కాకపోతే ఏరియా చిన్నగా ఉంటుంది. లోవర్ టౌన్ వచ్చేసి ఏరియా పెద్దగా ఉంటుంది, కాకపోతే లో హైట్లో ఉంటుంది. ఓకే, సో అన్ని సిటీస్ 2 పార్ట్స్ లాగా డివైడ్ అయ్యి ఉంటే ధోలవీరా అనే సిటీ ఒక్కటి మాత్రం 3 పార్ట్స్ లాగా డివైడ్ అయ్యి ఉంటుంది. ఓకే, ధోలవీరా అంటే ఇది కాదిర్ బైట్ దగ్గర అంటే ర్యాన్ ఆఫ్ కచ్ దగ్గర ఉంటుంది. ధోలవీరా సిటీ 3 పార్ట్స్ లాగా డివైడ్ అయి ఉంటుంది. ఇక్కడ ధోలవీరాలో మనకి హరప్పన్ సీల్స్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి లోతాల్ ఇంపార్టెంట్ సైట్. లోతాల్ వచ్చేసి సబర్మతి ట్రిబ్యూటరీ దగ్గర ఉంటుంది. లోతాల్ గుజరాత్లో ఉంటుంది. సో ఇక్కడ స్టోన్ షెల్స్, మెటల్స్ ఇవన్నీ ఫేమస్ అనమాట. డాక్ యార్డ్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇది హరప్పన్ సిటీస్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ బ్రిక్స్ చూసినారా, ఇవన్నీ ఇంటర్లాకింగ్ ప్యాటర్న్స్లో ఉంటాయి మనకి. సో దట్ వాటర్ అనేవి లోపలికి వెళ్ళవు, ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. బ్రిక్స్ అనేవి బర్న్ట్ బ్రిక్స్ అనమాట. అందుకే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఇంత స్టేబుల్గా ఉన్నాయి. దీనికి రీజన్ ఏంటి అంటే ఇంటర్లాకింగ్ ప్యాటర్న్ ఒకటి, బర్న్ట్ బ్రిక్స్ ఒకటి. 2 రీజన్స్ వల్ల ఇది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ స్ట్రక్చర్స్ అన్నీ. అండ్ ఇంకొకటి ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ చూసినారా ఇక్కడ. సో ఇదంతా బయటంతా ఈ ఇల్లులు మేజర్గా ఇక్కడ రోడ్ సైడ్ ఫేస్ చేసి ఉంటాయి. అండ్ డైరెక్ట్ ఎంట్రన్స్ అనేది డైరెక్ట్ కనిపించదు అనమాట. వీళ్ళు ప్రైవసీ ఎక్కువ మెయింటైన్ చేస్తారు. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చూడండి గ్రేట్ బాత్. ఇందాక మనం సిటాడల్ అనుకున్నాం కదా, సిటాడల్లో అందరు ధనవంతులు, మంత్రులు వీళ్ళందరూ ఉంటారు కదా. సో ఇక్కడ సిటాడల్ ఏరియాలో బేసిక్గా మనకి స్పెషల్ బిల్డింగ్స్ కనిపిస్తాయి. స్పెషల్ బిల్డింగ్స్ అంటే ఈ డాక్ యార్డ్ కానీ, ఫైర్ ఆల్టర్స్ కానీ, పెద్ద పెద్ద స్టోర్ హౌసెస్ కానీ, గ్రెయిన్ స్టోర్ చేయడానికి పెద్ద స్పెషల్ బిల్డింగ్స్ అనేవి కనిపిస్తాయి. సో అందులో ఒక స్పెషల్ ఇంపార్టెంట్ బిల్డింగ్ వచ్చేసి గ్రేట్ బాత్ అనేది మోహెంజోదారోలో ఉంటుంది. ఈ మోహెంజోదారోలోనే మనకి క్లాత్ పీస్ అనేది సిల్వర్ వేస్కి కట్టి దొరికినుండే. సో అట్లా మనము ఓకే అప్పుడు వాళ్ళు క్లాత్స్ కూడా యూజ్ చేస్తారు అనేసి మనకి ఒక ఎవిడెన్స్ దొరికింది. సో మోహెంజోదారోలో గ్రేట్ బాత్ ఉంది. కాలిబంగన్, లోతాల్లో మనకి ఫైర్ ఆల్టర్స్ కనిపిస్తాయి. మళ్ళీ మోహెంజోదారో, లోతాల్, హరప్పాలో మనకి లాస్ట్ స్టోర్ హౌసెస్ అనేవి కనిపిస్తాయి. ఓకే, సో ఇవన్నీ ప్లాన్డ్ సిటీస్ అనమాట. ఇక్కడ హౌసెస్ కానీ, డ్రైన్స్ కానీ, స్ట్రీట్స్ కానీ అన్నీ ప్లాన్డ్. ఇట్లా ఫస్ట్ మంచిగా బేస్మెంట్ వేసి దానిపైన లోవర్ టౌన్, తర్వాత సిటాడల్ వేసి స్పెషల్ బిల్డింగ్స్ కట్టి ఇట్లా డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నీ ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ మాత్రం చాలా బాగుంటాయి హరప్పన్ సివిలైజేషన్లో. ఓకే, సో ఇక్కడ వేరే దానిలోకి వస్తే హరప్పా వాళ్ళు అడ్వాన్స్డ్ ఫీచర్స్ అప్పుడు కాలంలోనే యూజ్ చేసినారు. సో అక్కడ వాళ్ళు స్క్రైబ్స్ ఉండేవాళ్ళు. స్క్రైబ్స్ అంటే వాళ్ళకి రాయడం తెలిసిన వాళ్ళని స్క్రైబ్స్ అంటారు. సో ఇక్కడ సీల్స్ పైన రాయడం
ఉంది కాబట్టి బేసిక్గా అక్కడ స్క్రైబ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకి రాయడం తెలుసు, వాళ్ళకి ఈ ముద్రించడం తెలుసు, ఇవన్నీ ట్రేడింగ్ పర్పసెస్కి సీల్స్ అన్నీ యూజ్ చేస్తుండే వాళ్ళు. సో ఇప్పటివరకు మనం హరప్పన్ స్క్రిప్ట్ అయితే డెసిఫర్ చెయ్యలేదు, కనుక్కోలేదు, కానీ ఆన్ ప్రాసెస్. సో ఈ హరప్పన్ సీల్స్లో మనకి అక్కడ యానిమల్స్ కానీ వాళ్ళు పూజించే దేవుళ్ళు కానీ కనిపిస్తారు. సో ఎలిఫెంట్, మళ్ళీ రైనోసార్స్, యూనికార్న్ ఇట్లాంటివన్నీ మనకు కనిపిస్తాయి. తర్వాత టూల్స్, ఆర్నమెంట్స్ వచ్చేసి వాళ్ళు గోల్డ్, బ్రాంజ్, మళ్ళీ కొన్ని ప్రెషస్ స్టోన్స్, కాపర్ ఇవన్నీ యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో టూల్స్కి సంబంధించి కాపర్ వచ్చేసి రాజస్థాన్ ఇంకా ఒమాన్లో దొరుకుతుంది. టిన్ ఇంకా కాపర్ వచ్చేసి బ్రాంజ్లో దొరుకుతాయి. టిన్ ఇంకా కాపర్ రెండు కలిస్తే బ్రాంజ్. సో ఈ బ్రాంజ్ వచ్చేసి మనకి ఆఫ్ఘనిస్తాన్లో దొరుకుతుంది. గోల్డ్ వచ్చేసి కర్ణాటకలో దొరుకుతుంది. ప్రెషర్ స్టోన్స్ వచ్చేసి మనకి గుజరాత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లో దొరుకుతాయి. మళ్ళీ ఈ స్టాండర్డ్ వెయిట్స్ కూడా యూజ్ చేస్తుండే. సో కొన్ని ప్రెషియస్ మెటీరియల్స్ ఉంటాయి కదా, వాటిని మెషర్ చేయడానికి ఈ స్టాండర్డ్ స్టోన్ వెయిట్స్ ఉంటాయి. సో అవి కూడా యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ టాయ్స్, టెర్రకోటాకి సంబంధించిన టాయ్స్ కూడా కనిపించినాయి. సో ఇక్కడనే మనకి ప్లవ్ కూడా కనిపించింది, దున్నేది. సో దాన్ని బట్టింది వాళ్ళు అప్పుడు వుడెన్ దాంతో దున్నుతుండేనేమో. ఎందుకంటే ఈ హరప్పన్ సివిలైజేషన్లో మనకి ఐరన్ మెటల్ అనేది ఏడా కనిపించలేదు. సో దాన్ని బట్టి ఇది ఐరన్ ఏజ్ కాదు. ఓకే, తర్వాత ఐరన్ డెవలప్ అయింది, కానీ ఇప్పుడు మాత్రం ఐరన్ అనేది యూజ్ చేయలేదు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో ఇదన్నమాట మొత్తానికి. ఇంకొకసారి షార్ట్గా రివైజ్ చేసుకుందాం. సో హరప్పన్ సైట్స్ రెండు రకాలుగా, ప్రతి సిటీ 2 టైప్స్ లాగా డివైడ్ అయ్యేది. లోవర్ టౌన్, సిటాడెల్. సిటాడెల్ వచ్చేసి వెస్ట్లో ఉంటుంది, లోవర్ టౌన్ వచ్చేసి ఈస్ట్లో ఉంటుంది. ఇక్కడ జనరల్గా నార్మల్ పీపుల్ బతుకుతారు. సిటాడెల్లో మాత్రం పెద్ద పెద్ద ధనవంతులు వాళ్ళు బతుకుతుండే. సో సిటాడెల్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మోహెంజోదారో, ఇక్కడ గ్రేట్ బాత్ కనిపిస్తుంది, స్పెషల్ బిల్డింగ్ అనమాట. కాళీబంగన్, ఫైర్ ఆల్టర్, స్టోర్ హౌసెస్ కూడా కనిపిస్తాయి. లోతాల్లో మనకి డాక్ యార్డ్ ఇంపార్టెంట్. ట్రేడింగ్ పర్పసెస్కి డాక్ యార్డ్ అంటే ఏం లేదు, చిన్న పార్టీ లేక్ లాగా ఉంటుంది. సో మెయిన్ రివర్కి ఈ డాక్ యార్డ్కి కనెక్షన్ ఉంటుంది అన్నమాట. షిప్స్ రివర్ నుంచి ఈ డాక్ యార్డ్కి వచ్చి ఈ లోతాల్ అనే రీజియన్లో వాళ్ళు గూడ్స్ని తీయడం కానీ వేసుకోవడం కానీ చేస్తుండే. ఓకే, సో డాక్ యార్డ్, ఫైర్ ఆల్టర్, స్టోర్ హౌసెస్ అవన్నీ కనిపిస్తున్నాయి. సో లోతాల్ డాక్ యార్డ్ ఉంటుంది కాబట్టి స్టోర్ హౌసెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ హరప్పాలో మనకి పెద్ద పెద్ద స్టోర్ హౌసెస్ అన్నీ కనిపిస్తుండే. తర్వాత మెటల్స్ ఏమేమి యూజ్ చేసేవాళ్ళు అంటే గోల్డ్, సిల్వర్, కాపర్, బ్రాంజ్, టిన్ ఇవన్నీ యూజ్ చేసేవాళ్ళు. కాపర్ వచ్చేసి రాజస్థాన్, ఒమాన్ నుంచి తీసుకొచ్చేవాళ్ళు. టిన్, కాపర్ రెండు కలిపితే బ్రాంజ్. ఈ బ్రాంజ్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ నుంచి. ప్రెషర్ స్టోన్ వచ్చేసి గుజరాత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్. ధోలవీరా అనే సిటీ స్పెషల్, ఎందుకంటే ప్రతి సిటీస్లో 2 టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటుండే. సో సిటాడెల్, లోవర్ టౌనే కాకుండా ఇంకొక పార్ట్ కూడా ఉంటుండే. సో 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసి ఉంటుండే సిటీని. ఇది ఖాదీర్ బైట్, రాన్ ఆఫ్ కచ్ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ మనకి హరప్పన్ సీల్స్ కనిపించినాయి, హరప్పన్ రైటింగ్స్ అనేవి కనిపించినాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సిటీ వచ్చేసి లోతాల్ కూడా ఒక ఇంపార్టెంట్ సిటీ. సో దీంట్లో డాక్ యార్డ్ ఉంటుండే, స్టోర్ హౌసెస్ కూడా ఉంటుండే. ఇక్కడ షెల్స్, స్టోన్స్, మెటల్ ఆబ్జెక్ట్స్ ఇవన్నిటికీ ఫేమస్ అన్నమాట ఈ సిటీ. సో ఈ సిటీ అనేది సబర్మతి ట్రిబ్యూటరీ దగ్గర, ఒక సబర్మతి ట్రిబ్యూటరీ దగ్గర ఈ లోతాల్ అనేది ఉంటుండే గుజరాత్లో. సో ఈ లెసన్కి సంబంధించి ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ డు ఆర్కియాలజిస్ట్ నో దట్ క్లాత్ వాజ్ యూస్డ్ ఇన్ ద హరప్పన్ సివిలైజేషన్. సో ఈ లెసన్లో మనకి ఒక స్టేట్మెంట్ ఇచ్చినారనమాట. మోహెంజోదారోలో ఒక సిల్వర్ వేస్కి కాటన్ క్లాత్ చుట్టి ఉండే అనేసి. సో వాళ్ళకు ఒక కాటన్ పీస్ ఆధారంగా దొరికింది. సో దానివల్ల ఆర్కియాలజిస్ట్కి తెలిసింది కాటన్ క్లాత్ అనేది యూజ్ చేస్తుండే వాళ్ళు అనేసి. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసాం. కాపర్ వచ్చేసి రాజస్థాన్ ఏరియాలో ఉంటుంది, గోల్డ్ కర్ణాటక, టిన్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించింది, ఇంకా ఇరాన్ నుంచి కూడా తీసుకొస్తుండే. ప్రెషర్ స్టోన్స్ వచ్చేసి గుజరాత్ నుంచి తీసుకొస్తుండే. ఓకే, సో
నెక్స్ట్ వచ్చేసి వై వేర్ మెటల్స్, రైటింగ్స్, ద వీల్ అండ్ ద ప్లవ్ ఇంపార్టెంట్ ఫర్ హరప్పన్స్. సో ఈ మెటల్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళకి అవి టూల్స్ లాగా జ్యువెలరీ పర్పస్లో కూడా వాడుతుండే. రైటింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళు సీల్స్ వాడుతుండే, దాంట్లో వాళ్ళు రాస్తుండే అనమాట. ఇంకొకటి ట్రేడ్ ఉంది కాబట్టి వాళ్ళు ట్రేడ్ చేస్తుండే కాబట్టి రాయడం అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వీల్ ఎందుకు అంటే ట్రేడింగ్ పర్పసెస్కి, ట్రాన్స్పోర్టేషన్ పర్పసెస్కి వాళ్ళు యూజ్ చేస్తుండే. ప్లవ్ ఎందుకు అగ్రికల్చర్ పర్పస్కి వాళ్ళు యూజ్ చేస్తుండే. సో అందుకు ఈ మెటల్స్ కానీ రైటింగ్ కానీ వీల్, ప్లవ్ అవన్నీ హరప్పన్స్కి ఇంపార్టెంట్. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్. సో కాటన్ కల్టివేషన్ అనేది మెహర్గర్లో ఫస్ట్ జరిగిందనమాట 7000 years ago. సో హరప్పన్ సివిలైజేషన్ అనేది 4700లో అయింది. ఇంకా అదర్ సిటీస్ లైక్ గంగా సివిలైజేషన్ మగధ టైం పీరియడ్లో అట్లా అర్బన్ సిటీ లాగా డెవలప్ అయింది మగధ ప్లెయిన్స్ అంతా. సో అది 2500 years ago అయింది. దాని తర్వాత ఈ హరప్పన్ సివిలైజేషన్ ఎండ్ వచ్చేసి 3900 years ago మెల్లమెల్లగా ఈ హరప్పన్ సివిలైజేషన్ అంతా అంతం కావడానికి వచ్చిందనమాట.